ఉండవు. ఆయనకి నమస్కారం చేశాక అప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఆ పరమాత్మని యొక్క లింగాన్ని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూసి వస్తే అటువంటి వాడు ఘోర కిల్బిషాల నుంచి బయటపడిపోతాడు. అందున గ్రహణములు వచ్చి స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ బంగారం దానం చేయడానికి నమస్కారం పడిపోతాడు. అందున గ్రహణములు వచ్చినప్పుడు కనుక అక్కడ సముద్ర స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ బంగారం దానం చేసిన వాళ్ళు పొందే పుణ్యం ఇంకంతా ఎంత కదట. గ్రహణ స్నానం చాలా గొప్పది. అక్కడ గ్రహణ స్నానాలు ఎక్కడెక్కడ చేయాలో మన పురాణాలు అన్నీ చెప్పాయి. శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. భాగవతంలో ఉంటుందిగా. గ్రహణ స్నానానికి కురుక్షేత్రం వెళ్ళాడు ఆయన. కురుక్షేత్రం, ప్రభాస, ద్వారక వంటి సప్తమోక్షపురాలు, ఇదిగో గోకర్ణ క్షేత్రము, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఈ గ్రహణాలు వచ్చినప్పుడు స్నానం చేసి యథాశక్తిగా సువర్ణము వాడికి ఉంటే బంగారం ఉంటే బంగారం, లేకపోతే వెండి, ఏమీ లేకపోతే ₹1 ఇచ్చినా చాలండి. ఆ రూపాయి కూడా ఇవ్వలేకపోతే పరమాత్మ నా మనస్సునే నీకు దానం చేస్తున్నానంటే ఇంకా సంతోషిస్తాడు ఆయన. అంత దారిద్ర్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నరకంలో శిక్షలు అనుభవించి మళ్ళీ రెండో జన్మ ఎత్తారు రావణ కుంభకర్ణులుగా. మళ్ళీ అక్కడ చచ్చాక ఆ పాపాలకు శిక్షలు నరకంలో అనుభవించాక శిశుపాల దంతభక్తులు అయ్యారు. ఈ మూడో జన్మలో మాత్రం ఇంక వాళ్ళు నరకానికి వెళ్లకుండా డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళి జై విజయులైపోయారు. కాబట్టి ఓహో ఆయన చేతిలో చచ్చిపోయారు కనుక ఇంక వాళ్ళు ఇన్ని పాపాలు చేసినా సుఖాలు అనుభవించారు అనుకోవడానికి వీల్లేదు. అందువల్ల విప్రశాపానికి గురైతే శాప విముక్తి అయినప్పటికీ చేసిన పాపాలకు మాత్రం నరకానికి వెళ్ళక తప్పదు. ఎవడైనా భయంకర పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మాత్రం అనుభవించి తీరాలి కర్మ. అందుకనే మనం ఎప్పటికప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం, పురాణములు వినడం, దానములు చేయడం ద్వారా చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ఆ పాపం అనుభవించాలి, పుణ్యమైన అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అందువల్ల ఏదో అవతలవాడు ఏదో గొప్పవాడైపోవలసింది. ఇది పరమ పవిత్రమైన గోకర్ణ క్షేత్ర మహాత్మ్యం. ఈ క్షేత్ర మహాత్మ్యం శివుడు భూలోకానికి వచ్చిన కథ విన్నటువంటి వాళ్ళు శివాలయ ప్రతిష్టని చేసిన పుణ్యం పొందుతారు. ఇంతకీ ఈ కథ అంతా ఇందాక చెప్పానుగా, అది మనం మర్చిపోకూడదు. విదురుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడని, వాడు చేసిన పాపాల వల్ల వాళ్ళ ఆవిడ కూడా వ్యభిచారం చేసి డబ్బు సంపాదించిందని, వాడు చచ్చాడని, వాడి పిల్లలు ఏం చేశారు, తల్లిని అమ్మాయికి ఇది వద్దని వేరే చోటికి తీసుకుపోయారని చెప్పారు కదా. వాళ్ళ అమ్మతో అన్నారట, నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఈ పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పురాణాలు అలా చెబుతున్నాయి. దుర్మార్గుడు తండ్రి ఏమయ్యాడో తెలియదు. నువ్వు కూడా చేసిన పాపాల వల్ల వార్ధక్యంలో అతి భయం